नाथ वनमाली गदीशार्ंगी शंखे चक्रे च नंदके श्री नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु अथ भूसूक्तेन प्रार्थना ओम भूमिर्भौम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गोः पृष्टिरक्रमे दशनन् मातरं पुनः पितरं च प्रयन्सुवः त्रिगं श्रद्धामविराजति पतङ्गाय शिश्रिये प्रत्यस्य महद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्याख्यन्महिषः सुवः यत्वा क्रुद्धः परोपमन्युना यदवत्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन् मनो ज्योतिर्जुषतामाज्यं विच्छिन्नै यज्ञगोसमिमं दधातु बृहस्पतिस्तनुतामिमन्नो विश्वे देवा इहादयन्ता सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा यजन्ति सप्तयोनिरावृत्वाग्निना देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयता ध्रुवम् स्थापन मुहूर्तः शुभ मुहूर्तोऽस्त्वेत्यनुगृह्णन्तु सुमुहूर्तोऽस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु आगम समृद्धिरस्तु नित्य सेवा प्रयुक्त सकलागमाभिवृद्धिरस्तु అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యభరితమైన సందర్భం ఇది. గౌరవనీయ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన సౌభాగ్యం కోసం చేస్తున్న పూజా కార్యక్రమం ఇది. మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహుకేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. టెంకాయ్ టెంకాయ్ ఇలా తూర్పు ద్వారా అలాగనే వచ్చేయాలి. టెంకాయ్ ఇవ్వప్ప ఒకబడిగా. అయ్యా గురుగారి దగ్గర నుంచి తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. వేద పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం 3 దశల్లో తొలి దశ 500 మంది వేద విద్యార్థులకు అటు 4 వేదాలు ఆగమాలు అర్చక సంప్రదాయాల్లో ఆలయ నిర్వహణలో శిక్షణ ప్రసాద సిద్ధిరస్తు ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు గురు కృపా కటాక్ష సిద్ధిరస్తు. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. కరావలంబం ఇప్పుడు గురుగారు ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రసాద లక్ష్మీ నృసింహ ప్రసాద శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు కొద్దిసేపట్లోనే. ప్రజాపాలన ప్రభుత్వాధీశుని భక్తి సంకల్పం
ప్రజాపాలన ప్రభుత్వాధీశుని భక్తి సంకల్పం, కంచి పీఠాధీశుల దీవెన, మార్గదర్శనం, యాదగిరీశుని అనుగ్రహం. భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. जय बोलो लक्ष्मी नृसिंह भगवान की जय. नमः पार्वती पतये. ओम नमो नारसिंहाय. वरुन्धे देवा वै ब्रह्मन्न वदन्त तत्पर्ण उपाशृणोत् स्वश्रवा वै नाम. ఇప్పుడు శిలాఫలకాల ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. भवति యాదగిరిగుట్ట దేవస్థానంలో వేద పాఠశాల, నిత్య కళ్యాణ మంటపం, దీక్షాపరులకు సదన భవనం, గోశాల ఆవిష్కరిస్తున్న శుభ సందర్భం ఇది. అగ్నే సృష్టస్య యతః విగంగతంభార్ఛతే యద్దైకంగతః సంభారో భవతి భా ఏవావరుద్ధే సహృదయోర్నిరాధేయ ఇత్యాహుః. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వత ఇవావిచాచలి. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో నిర్మాణ